హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ విజయసాయి రెడ్డి గారు సిట్ అధికారులతో ఏపీ మద్యం కుంభకోణం గురించి కొన్ని నిజాలైతే బయటపెట్టారు. అవేంటి, అవి ఎంతవరకు దారితీస్తాయి? రైట్. మద్యపాన నిషేధం చేసే నేను మరలా నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజల్లోకి వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం ఏర్లై పారింది. అనేక మంది ఆడబిడ్డల తాలి పుస్తలు తెగిపోయాయి. ఆ మద్యం కూడా చాలా కల్తీతోటి ఏర్లై పారింది. అవును, అత్యధిక రేటుకి అమ్మారు. అయితే ఆ మద్యం వ్యాపారంలో లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొని భారీ అవినీతికి కుంభకోణానికి పాల్పడేట్టుగా సిట్ తేల్చింది. ఓకే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తేల్చారు. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్గా దీన్ని తీసుకొని మద్యం కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది ఏంటి అనే విషయాల మీద ప్రత్యేకమైనటువంటి సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకున్నాం కదా. ఓకే. ఈరోజు శుక్రవారం రోజున విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిచారు. ఓకే. ఆయన అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత కొన్ని వాస్తవాలను చెప్పారు ఆయన. అవునండి, మద్యం సంబంధించి దాని బిజినెస్ సంబంధించి నా దగ్గరికి వచ్చారు రాజు కసిరెడ్డి, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, వీళ్ళు వచ్చారు, మాట్లాడుకున్నాం. అరబిందో సంస్థ నుంచి కూడా 100 కోట్ల రూపాయల రుణం ఇప్పించాను నేను అని చెప్పి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఓకే. సో ఈ కుంభకోణంలో ఎంత దారుణమైనటువంటి అవినీతి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా లక్షల కోట్ల రూపాయలు అణకేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఓకే. దీనికి సంబంధించి విస్తుపోయేటువంటి విషయాల్ని విజయసాయి రెడ్డి గారు సిట్ అధికారులకి వెల్లడించాడు. అలాగే కొన్ని విషయాలు హైడ్ చేశాడని చెప్పి తెలిసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీ కావచ్చు, ఆయన కార్యదర్శి కావచ్చు, మీ మీటింగ్లో మీ నివాసాల్లో అంటే తాడేపల్లిలో ఉన్నటువంటి విల్లాలో, అలాగే హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి ఆయన నివాసంలో 2 సార్లు భేటీ జరిగిన మాట వాస్తవమే 2019 సంవత్సరం చివరిలో. ఓకే. కానీ వాళ్ళు వచ్చినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓఎస్డీ కావచ్చు, తర్వాత ఆయన ఆ కార్యాలయం కార్యదర్శి కావచ్చు, వచ్చినట్టుగా నాకు గుర్తయితే లేదు అన్నాడు. అంటే కొన్ని హైడ్ చేశాడు. సిట్ అధికారులు దీని విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓకే. అయితే ఈ విజయసాయి రెడ్డి గారు ఇంత నిరసన తీవ్రంగా ఆయన నిజాలు బయట చెప్పడానికి ఒక కారణం ఏంటంటే మనకి అందిన సమాచారం మేరకు, విశ్వసనీయ సమాచారం, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆయన్ని పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఆ సందర్భంలో పిలిచి ఆయన మీద చేయి చేసుకున్నట్టుగా సమాచారం, వార్తలు వస్తా ఉన్నాయి. కొట్టారు. అంటే విజయసాయి రెడ్డి A2గా అంటే 3 తరాల నుంచి వాళ్ళ తాతగారు రాజారెడ్డి, అలాగే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇలా ముగ్గురికి ఎంతో నమ్మకస్తుడిగా 3 తరాలుగా ఆ ఇంటి వ్యవహారాలు కానీ ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర వహించినటువంటి విజయసాయి రెడ్డి గారు అంత తీవ్రంగా విభేదించడానికి కారణం ఏంటనేది ఆయన మాటల్లో కానీ మనం అర్థం చేసుకోగలిగితే నంబర్ 2గా ఆయనకి పేరుంది. అవును. అయితే నంబర్ 2 నుంచి 2000 వరకు వెళ్ళిపోయింది నా పేరు అన్నాడు. ఓకే. అర్థమైందా? ఆయన పక్కన పెట్టేశారంటారా? అంటే 2వ స్థాయి నుంచి 2000 దాటి వెళ్ళిపోయాడు ఆయన. నేను ఈ విధంగా తీవ్రంగా నన్ను పక్కన పెట్టేశారు, ఇది నేను ఫస్టే అనుకున్నాను, ఇది మిథ్య అని కూడా చెప్పారు. అంటే ఈ కుంభకోణం మొత్తానికి దారితీసినటువంటి కీలకమైన వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన వ్యక్తులు ఎవరయ్యానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తర్వాత కసిరెడ్డి అంటే రాజు కసిరెడ్డి అంటారు, ఆయన పూర్తి పేరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆయన క్రిమినల్ బ్రెయిన్ అని కూడా ఒక ఘాటు వ్యాఖ్య చేశారు. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధమైన విషయాలు అంటే ఒక రకంగా రాజు కసిరెడ్డి గురించి మాట్లాడినా, మిథున్ రెడ్డి గురించి మాట్లాడినా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడినట్టే. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం క్లైమాక్స్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఈ విషయాలు ఇప్పుడు వాళ్ళని విచారిస్తే ఏం తెలుస్తుంది, మాకేం తెలియదండి, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేశాం కానీ మేము నిమిత్త మాత్రులని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఇంకొక వార్త కూడా మనకు వచ్చేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు పూర్తిగా అప్రూవర్గా మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం ఇప్పటికే ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఆయన బెయిల్ మీద బయటకున్నాడు, అది అందరికి తెలిసిన విషయమే. ఆయన జీవితాంతం కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన రాజకీయాల్లో పోటీ చేసేటువంటి అర్హతను కూడా, ఆ ఎలిజిబిలిటీని కూడా కోల్పోతారు ఆయన.
సో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గుండెలో రైలు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. అంటే మనుషులకి మాయ మాటలు చెప్పి మనుషులని మభ్యపెట్టే విధంగా చాలా మాట్లాడారు. అంటే నేను చాలా మంచోడిని, కుల మతాల గురించి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. క్రిస్టియన్స్ అడ్డం పెట్టుకుని కొన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పుడు హిందూస్ని వాళ్ళేదో నెగిటివ్ వచ్చిందని చెప్పేసి హిందూస్ని మంచి చేసుకునే ప్రయత్నం, హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్పి మళ్ళా హిందూ ముసుగేశాడు. ఆయన నేనంటున్నాను, ఆయన హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, ఆయనది ఒకటే మతం, డబ్బు మతం అయింది. మనం చూసుకోవచ్చు, డబ్బు కోసం వాళ్ళ తల్లిగారిని పక్కన పెట్టారు, వాళ్ళ తల్లిగారిని కోర్టు బోన్లో ఎన్సిఎల్టీలో నిలబెట్టారు. అలాగే వాళ్ళ చెల్లిని కూడా ఒకనొక సందర్భంలో కొట్టారని కూడా షర్మిలా గారే చెప్పారు. అయితే ఒక తల్లిని చెల్లిని కూడా డబ్బు కోసం ద్వేషించి హేయమైన భావంతో చూసేటువంటి వ్యక్తికి విలువలు విశ్వసనీయత ఎక్కడుంటాయి? ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం గురించి మనం ఆడుకుంటున్నాం. ఈ మద్యం కుంభకోణంలో నేను పూర్తిగా రూపుమాపే అక్కచెల్లెమ్మలను ఓట్లు అడుగుతాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఓట్లు అడుగుతాను అన్న వ్యక్తి ఈ మద్యపానం కుంభకోణం విషయంలో లక్షల కోట్లు వెనకేసుకుని దాని మీద ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ప్రజల రక్తంతో చెలగాటం ఆడి నాసిరకం మందు వాళ్ళే తయారు చేసి లేబుల్స్ తయారు చేసుకొని యూపీఐ పేమెంట్ కాకుండా క్యాష్తోనే లావాదేవీలు జరిపి ఈ విధమైనటువంటి వ్యాపారం ద్వారా లక్షల కోట్లు సంపాదించి ప్రతి వ్యవస్థని మేనేజ్ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అలాంటి వ్యక్తి ప్రజలకి మంచి చేసేది. చివరికి బాబాయ్ని అంత దారుణంగా చంపిన తర్వాత కూడా ఆయన యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో మనం చూసాం. అలాంటి వ్యక్తి ప్రజలను ఏం మారుస్తారు అనుకోవడం, ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. చాలా మంది ఇంకా మళ్ళీ వస్తాం, సప్త సముద్రాలు దాటిన వదిలిపెట్టడం అంటే ఆయన ఒక బెదిరింపు, డబ్బుతో మేనేజ్ చేస్తాడు, నయానా భయాన్ అంటారు కదా. తర్వాత డబ్బుకు లొంగకపోతే బెదిరిస్తారు, మేమే వస్తాం, అధికారులను కూడా, ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా. సో ఈ విధంగా ఒక సొంత కోటరీని ఆయన ఏర్పాటు చేసుకుంటూ ప్రజలని సర్వనాశనం చేసేటువంటి క్రమంలో ఆయన రాజకీయ జీవితానికి చరమాంకం అని చెప్పొచ్చు. ఈ మద్యం కుంభకోణం ఆయనకి రాజకీయ సమాధి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డి భయంకరంగా ఆయన భయపడతా ఉన్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, చొక్కెదురైంది. ఏపీ హైకోర్టు నేను షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఆ విచారణలో ఏం జరుగుద్ది అనేది సర్వత్రా రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంటు, నిన్న సిట్ అధికారులు వెల్లడించిన విషయాలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితానికి పెనుముప్పుగా మారొచ్చు. ఏదైనా తెగేదాకా లాక్కూడదంటారు, పిల్లినైనా గదిలో పెట్టి కొడితే రివర్స్ అవుద్దంటారు. విజయసాయి రెడ్డిని అంత నమ్మకస్తుని, సరే అతని క్యారెక్టర్ పక్కన పెడితే అతను కూడా కొట్టడం, అతని వయసుకు వాల్యూ ఇవ్వకపోవడం, నంబర్ 2 నుంచి నంబర్ 2000కి వెళ్ళిపోయారని ఆయన మాటలను చెప్పారు. అంటే ఒక నియంతృత్వం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎవరు కూడా ఉండలేరు. సో పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కటీఫ్ ఇచ్చాడనే విషయం మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి కూడా కారణం అవ్వచ్చు అనేటువంటి విశ్లేషణలు మనకి వింటూ ఉన్నాం. ఏది ఏమైనా సిట్ అధికారులు మరలా అతన్ని విజయసాయి రెడ్డిని పిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే తాడేపల్లి ప్యాలెస్లో పునాదులు కదులుతాయని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఇది పూర్తి స్థాయిలో అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా మరికొద్ది రోజులు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్స్.